గుండమ్మ కాదు, మా అమ్మ. ఆ విషయం ఇప్పుడు నేను ఇంట్లో చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏంటి బెదిరిస్తున్నావా? చెప్పు, వెళ్ళి చెప్పు. నువ్వు చెప్తే మా అమ్మకి నేనే తన కూతునన్న విషయం తెలుస్తుంది. నాకు హెల్ప్ చేసిన దానివి నువ్వే అవుతావు. చెప్పు, వెళ్ళు. చూడు, నువ్వు నన్నేమీ చేయలేవు. నేను మా అమ్మ కోసం కిడ్నీ ఇచ్చానన్న విషయం తెలిస్తే ఇంట్లో నుంచి అత్తయ్య వాళ్ళు నన్ను గెంటేస్తారు. కానీ నేను కూతుర్ని అని తెలిసిన తర్వాత మా అమ్మ ఊరుకుంటుందా? గుండం అంటే ఏంటో తెలుసు కదా, తను రంగంలో దిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా. నా విషయంలో తప్పు చేస్తే ఒక్కొక్కరికి మోత మోగించేస్తుంది. కాబట్టి తెలిసినా తెలియనట్టుండు. అరవాలనిపించినా నోరు మూసుకొనుండు. అక్కడ మీ అమ్మ వల్ల మా అమ్మకు కానీ, ఇక్కడ నీ వల్ల నాకు కానీ ఏ ఇబ్బంది కలిగినా మీ అమ్మ కూతుర్లిద్దరిది చాప్టర్స్ ముగించేస్తా. ఏదో సొంత చెల్లివి కదా అని ఊరుకుంటున్నాను. ఏంటి, సొంత చెల్లెలు కాబట్టి ఊరుకుంటున్నానని వార్నింగ్ ఇస్తున్నావు? ఏమైంది? ఏం లేదండి, తను నా చెల్లెలే కదా. అంటే తోడికోడళ్ళం కదా. తోడికోడళ్ళం అంటే వరుసకు అక్క చెల్లెళ్ళం అవుతాం కదా, అదే చెప్తుంది పల్లవి. అక్క చెల్లెల సంగతి పక్కన పెట్టు, వార్నింగ్ ఎందుకు ఇస్తుంది? అయ్యో, వార్నింగ్ కాదండి. తోటికోడలమన్న తర్వాత చిన్న చిన్న మాట పట్టింపులుంటాయి కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుకుంటారు? కాలేజీలో చూస్తే కాలేజీలోనూ గొడవ పడతారు, ఇంట్లో చూస్తే ఇంట్లోనూ గొడవలు పడతారు. తోడి కోడలు అక్క చెల్లెళ్ళు అన్నారు, ఇద్దరు కలిసిమెలిసి ఉండొచ్చు కదా అలాంటప్పుడు. నేను అదే చెప్తున్నానండి. నేనక్కని, నువ్వు చెల్లివి, సొంత అక్క చెల్లెల్లాగా కలుసుందాం, అప్పుడు నీకు ప్రాబ్లం ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు అని చెప్తుంటే తనకు అర్థం కావట్లేదు. అయినా పర్వాలేదులేండి, అర్థం చేసుకుంటుంది. ఏంటి, అర్థం చేసుకుంటావు కదా? ఏమండి, మీకేమైనా కావాలా? ఏం అవసరం లేదు. అక్కడ మా పిన్నేమో మొదటి నుంచి మా అమ్మని ఇబ్బంది పెట్టాలని చూస్తూనే తన జీవితం నాశనం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇది కూడా నన్ను ఏదో చేయాలని చెప్పి తన జీవితం గురించి ఆలోచించకుండా పోతుంది. ముందు దీన్ని ఎలాగైనా సరే మార్చాలి. గుండమ్మా, రూమ్లోంచి ఎందుకు బయటకు వచ్చావు? 24 గంటలు రూమ్లోనే ఉంటే ఏదోలాగా ఉందండి, అందుకే కాసేపు కూర్చుందామని వచ్చాను. ఇప్పుడంతా ఓకేగా? ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదండి. లేదంటే చెప్పు, ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా? ఏమీ లేని దానికి హాస్పిటల్కి ఎందుకండి, అంతా బానే ఉంది. నమస్కారం అండి. మీరు? నా పేరు సోమేశ్వరరావు అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. గుండమ్మ గారికి ఆపరేషన్ జరిగిందని తెలిసింది. ఆ రోజు వద్దాం అనుకుంటే కుదరలేదు. అయితే మా కోడల్ని పరామర్శించడానికి వచ్చారా? అదొకటే కాదండి, ఆది గారు, మీకు రోడ్ నెంబర్ 11లో సైట్ ఉంది కదా? రోడ్ నెంబర్ 11లో సైటా? మాకెక్కడుంది? ఉంది ఉంది. అంటే ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ మంచి భూమి వచ్చింది.
అదేమైనా అమ్ముతారేమోనని కనుక్కుందామని వచ్చాను. ఆ ఏరియాలో మాకున్న ల్యాండ్కి ఎంత ధర పలకొచ్చండి? ఎంతైతే ఏముందిలే అమ్మా. ఊరికే అడుగుతున్నాను మావయ్య గారు. దాదాపు 4-5 కోట్లు రావచ్చమ్మా. అదేనండి, ఆ ల్యాండ్ ఏమైనా? ఆహా లేదండి, ఆ ల్యాండ్ మేము అమ్మదలుచుకోలేదు. అదేంటి గుండమ్మ, ఆ ఏరియాలో మనకి ల్యాండ్ ఉన్న విషయమే నాకు తెలీదు. మీకు కూడా గుర్తుందో లేదో దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఇప్పుడు ఆ ల్యాండ్ అక్కడ ఉండటం వల్ల మనకి ఉపయోగం ఏముంది? మంచి రేట్ వస్తుంది కదా, అమ్మేస్తే తప్పే ఉంది. అది అమ్మడానికి పెట్టలేదు వైష్ణవి. నా కూతురి కోసం అట్టి పెట్టాం. ఏంటి, మీ కూతురు కోసం అట్టి పెట్టారా? అవునమ్మా, నా మనవరాలు ఏనాటికైనా తిరిగొస్తుందని చెప్పి తన కోసం అక్కడో మంచి ఇల్లు కట్టించి గిఫ్ట్గా ఇవ్వాలన్న ఆలోచనతోనే ఇద్దరూ ఆ స్థలాన్ని అలాగే ఉంచారు. కాలంతో పాటు ఆ ల్యాండ్ రేటు కూడా పెరిగింది. రేటు పెరిగింది కానీ ఈవిడి గారి కూతురైతే రాలేదు కదా. వస్తుందో రాదో తెలియని కూతురు కోసం ఎదురు చూడటం చాలా తప్పు. అయినా వచ్చిన రేటు వదిలేసుకొని నా కూతురు వస్తుంది అప్పుడే ఇల్లు కడతాను అంటూ కూర్చోటం మూర్ఖత్వం అంటారు గుండమ్మ. అంతగా నీ కూతురొస్తే అప్పుడు కావలసి వస్తే ఏవైనా చెయ్యొచ్చు. వైష్ణవి, ఏంటా మాటలు? నీ నోటి వెంట ఎప్పుడు మంచి మాటలు రావా? నా కూతురు వస్తే ఏంటి, ఏ రాదనుకుంటున్నావా? రాలేదు కదా. వైష్ణవి, సందర్భం లేకుండా అనవసరమైన మాటలు మాట్లాడకు. అనవసరమైన మాటలంటారేంటి బావగారు? ఏ ల్యాండ్ మీ ఒక్కరి సొంతమా? నేను ఈ ఇంటి కోడల్నే, నా కూతురు కూడా ఈ ఇంటి వారసురాలే. అందులో తనకు కూడా భాగం ఉంటుంది కదా. ఎవరికమ్మా భాగం ఉండేది? ఏ ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతున్నావా? అయ్యో సారీ అండి, నేనొచ్చి మీ మధ్య గొడవలు పెట్టినట్టున్నాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆ స్థలం అమ్మే ఉద్దేశం ఉంటే నాకు చెప్పండి, వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి.